సార్ లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నా మంత్రి నారాయణ కృషితో నెల్లూరు వాసుల ఎన్నో ఏళ్ల నాటి కళ నెరవేరనుంది. నెల్లూరులో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా ఉన్న చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డుకు మంత్రి చొరవతో మోక్షం లభించింది. చింతారెడ్డిపాలెం క్రాస్ వద్ద హైవేపై అండర్ పాస్ నిర్మాణానికి ప్రభుత్వం 121 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఎన్నో ఏళ్ల నాటి కలను మంత్రి నారాయణ నెరవేర్చారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా ఉన్న చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డుకు మంత్రి చొరవతో మోక్షం లభించిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలరాజు, మంత్రి నారాయణ చొరవతో నెల్లూరు వాసుల ఎన్నో ఏళ్ల నాటి కళ సాకారం దిశగా అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవి, నెల్లూరు నగర ప్రజలు నెల్లూరు హైవే నుండి నెల్లూరు నగరంలోకి రావాలంటే ఈ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ ఏదైతే ఉందో ఆ క్రాస్ రోడ్ ను దాటుకొని నెల్లూరు నగరంలోకి ఎంటర్ అవ్వాలి. అయితే ఈ ఎంటర్ అయ్యే సమయంలో అనేక ప్రమాదాలు ఈ హైవే పైన చోటు చేసుకుంటూ ఉండేవి. దీంతో అనేక మంది ప్రజలు ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, కొంతమంది అయితే ఆసుపత్రులు పాలై మంచానికే పరిమితమైన వాళ్ళు కూడా అనేక మంది. ఇలాంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా కూడా ఈ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద ఏదైతే ఉందో ఇక్కడ అండర్ పాస్ కానీ లేదా బ్రిడ్జ్ కానీ ఏర్పాటు చేయాలంటూ కూడా అనేక సంవత్సరాలుగా నెల్లూరు ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వం కావచ్చు, అంతకు ముందు ప్రభుత్వాలు కావచ్చు, అందరినీ కూడా ప్రాధాన్యపడ్డ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మంత్రి నారాయణ ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా చేసి పెడతానంటూ హామీ ఇచ్చినప్పటికీ లాస్ట్ మూమెంట్ లో దీనికి ప్రతిపాదనలు స్టార్ట్ చేసినప్పటికీ అప్పట్లో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడంతో పూర్తి స్థాయిగా మరలా వెనక్కి వెళ్ళింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ చింతారెడ్డిపాలెం హైవే వద్ద అండర్ పాస్ నిర్మాణానికి పూర్తి స్థాయిగా కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తుంది. దాదాపు 120 కోట్లతో ఇక్కడ హైవే అండర్ పాస్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లుగా కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లుగా కూడా ఇప్పటికే మంత్రి నారాయణ వెల్లడించిన పరిస్థితి నెలకొంది. అయితే దీంతో నెల్లూరు నగర ప్రజలతో పాటు నెల్లూరు నగరానికి వచ్చేటువంటి అనేక మంది ప్రజలు కూడా చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతం మీదుగా నెల్లూరు నేషనల్ హైవే తో పాటు నెల్లూరు నుండి పలు గ్రామాలకు కూడా ప్రధాన రహదారి కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో పాటు అప్పుడప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతూ ఇబ్బందులు అనేకంగా చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని గమనించినటువంటి మంత్రి నారాయణ ఈ ప్రాంతంలో హైవేపై అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వంతో చర్చించి మంత్రి నారాయణ చూపినటువంటి చొరవతో ఏళ్ల నాటి కళ త్వరలోనే సాకారం కాబోతుంది. చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటికే నెల్లూరు నగర ప్రజల వాసులంతా కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నారాయణ సార్ చెప్పారంటే ఖచ్చితంగా చేసి చెప్తారంటూ కూడా ప్రజలందరూ కూడా వారిలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మంత్రి నారాయణకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని కూడా చెప్పవచ్చు. దేవి, బాలరాజు, అయితే మరి అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కబోతుంది? దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? దేవి, ఇప్పటి వరకు అంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి 121 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ఆమోదం తెలిపినట్టుగా మంత్రి నారాయణ అయితే వెల్లడించారు. కానీ వీటికి ఇప్పటి నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత వీటికి టెండర్ పిలవడం, టెండర్ పిలిచిన తర్వాత ఈ పనులన్నింటికి సాగే దానికి కొద్దిగా సమయం అయితే పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మంత్రి నారాయణ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో అత్యంత త్వరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభం కావచ్చని కూడా చెప్పవచ్చు. దేవి, రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఎనిమిది గంటల కాన్ఫిడెన్స్ రాగానే మా మనసులో చాలా చాలా సంతోషము, మా ప్రాణాలు నిలబడతాయని సంతోషం, చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. ఇప్పుడు పొంగూరు నారాయణ గారు అండర్ పాస్ ఓకే అయింది. 121 కోట్ల రూపాయలతో ఆయన ఈ అండర్ పాస్ని ఓకే చేయించారు. చాలా మంది నాయకులకి మేము మొరపెట్టుకున్నాం. ప్రభుత్వాలు మారాయి, నాయకులు మారుతున్నారు. చేస్తాం చెప్తాం, చేస్తాం చెప్తాం, చేస్తాం చెప్తామని చెప్పారు. పొంగూరు నారాయణ గారు మా డివిజన్లో వచ్చిన రోజు, సార్ ఇక్కడ
కొన్ని ఇంచుమించుగా అల్లీపురం దగ్గర నుంచి ఈ ఏరియాలన్నీ ఇక్కడ క్రాస్ రోడ్ తీసుకొని అక్కడ దగ్గరగా దారులు ఉన్నాయని చెప్పి అట్లా వెళ్తున్నారు సార్. రోజుకి 2-3 యాక్సిడెంట్లు మా కళ్ళ ముందే జరిగి ఒక్కొక్క మనిషి చనిపోతే ఆ శవం తీసుకోవడానికి మొహం కనిపించేదిలే, ఆ మాంసం ముద్దలు తీసుకోపోయేది. రోజుకు 10,000 వెహికల్స్ ఇక్కడ తిరుగుతున్నాయి. ఇక్కడ సమస్యని ఎంతమంది నాయకుల దగ్గర తీసుకెళ్ళాం, చెప్పుకున్నాం, మొర వినిపించుకున్నాం. అప్పుడు కేంద్ర మంత్రి కూడా ఒక అతను వస్తే ఆయన కూడా చెప్పినా కానీ ఎవరు వినిపించుకోలే. ఇటువంటివన్నీ చూసి ఆ ఫోటోలు అవన్నీ నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి సీఎం గారికి చెప్పి ఈ సమస్యని దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు దీన్ని శాంక్షన్ చేసి ఈరోజు మాకు తీపి కబురు ఇచ్చారు. దానికి పొంగూరు నారాయణ గారికి 13వ